వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. దీంట్లో స్టోరీ ఏమంటే ఈ పర్సన్ హూ యూస్ టు గో అండ్ కలెక్ట్ క్యాష్, he used to go రెగ్యులర్లీ డిఫరెంట్ ప్లేసెస్ క్యాష్ కలెక్ట్ చేయడానికి వెళ్ళేవాడు. ఆయన వాడేసి ఒక ట్యాక్సీ ఉండేది. ఆ ట్యాక్సీ డ్రైవర్ పేరు మధు, ఇట్స్ మధు. సో ఆయన ఏం చేసేవాడు, ఆ మధు యూస్ టు అబ్జర్వ్ దిస్ పర్సన్ గోయింగ్ టు డిఫరెంట్ ప్లేసెస్ టు కలెక్ట్ ట్యాక్స్. సో ఆయనకి ఐడియా వచ్చింది. సో ఆయన ఫ్రెండ్స్ ద్వారా మిగతా ఇలాగా లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ కి చెప్పి ఈ రోజు ఒకటి ఇలాగా క్యాష్ కలెక్షన్ కి ఒక వర్క్ ఉంది, వెళ్ళి ప్లాన్ చేసి ఈ బండి రాబ్ చేస్తే మంచి క్యాష్ దొరుకుతుందని ప్లాన్ చేసుకున్నారు. సో దీంట్లో మనం టోటలీ వీ హ్యావ్ అరెస్టెడ్ 7 offenders. ఆ 7 offenders లో 4 of them హ్యావ్ ప్రయర్ క్రిమినల్ హిస్టరీ, చీటింగ్ కేసెస్ ఉన్నాయి, కొందరి మీద హెచ్బి కేసెస్ ఉన్నాయి, ఒకటి మీద డెకాయిటీ కేసు కూడా ఉంది. మీకు ఇచ్చిన ప్రెస్ నోట్ లో డీటెయిల్స్ ఉన్నాయి. సో ఈ మల్టిపుల్ టీమ్స్ వెంటనే పెట్టేసి డిఫరెంట్ ప్లేసెస్ లో చెక్ చేసి సంగారెడ్డి పోలీస్ హెల్ప్ కూడా తీసుకున్నాం. బికాజ్ ఈ బాంబే వెళ్ళిన రూట్ లో బసెస్ అటు వెళ్ళినప్పుడు సంగారెడ్డి పోలీస్ హెల్ప్ కూడా తీసుకున్నాం. సో దీంతో ఈ అన్ని కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ తో వీఆర్ ఏబుల్ టు ఫినిష్ ఆఫ్ ది ఎంటైర్ ఆపరేషన్ విత్ ఇన్ 12 hours లోపల ఆల్మోస్ట్ ఫినిష్ ఆఫ్ ది ఎంటైర్ ఆపరేషన్. సో వీళ్ళు కస్టడీలో ఉన్నారు. సమ్ క్యాష్ ఆల్సో హ్యాస్ బీన్ రికవర్డ్. దాంట్లో అక్కడ బండి టర్టిల్ అయినాక అక్కడ కూడా కొన్ని లోకల్స్ కూడా మాకు తెలుస్తుంది, కొంచెం అక్కడ ఉన్న క్యాష్ కూడా వాళ్ళు కూడా తీసుకొని వెళ్ళిపోయారు. సో దాని మీద కూడా మేము ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ తీసుకున్నాం. సెకండ్ మ్యాటర్ ఇస్ నిన్న ఆఫ్టర్నూన్ అరౌండ్ 1:30కి శంకర్పల్లి పిఎస్ లిమిట్స్ లో ఈ బిజినెస్ పర్పస్ కి క్యాష్ కలెక్ట్ చేసి వాళ్ళ రిటర్న్ వస్తూ ఉంటే ఒక ఫర్మ్ లో పనిచేసే ఎంప్లాయీ వాళ్ళతో ఉన్న టాక్సీ డ్రైవర్ వాళ్ళు రిటర్న్ వస్తున్నారు. అప్పుడే ఇంకొక గ్రూప్ ఆఫ్ 4 people వచ్చి ఆ కార్ కి డాష్ కొట్టి ఆగిపోయినాక వాళ్ళతో గొడవ పెట్టి కొట్టేసి ఏదో సబ్స్టెన్స్ ఒకటి వాళ్ళ ఐజ్ లో వేసేసి ఉన్న క్యాష్ అబౌట్ 40 lakhs అది తీసుకొని పారిపోయారు. కొంచెం ముందు వెళ్ళినాక ఈ కార్ ఓవర్ టర్న్ అయిపోయింది. స్పీడ్ లో వీళ్ళు కంట్రోల్ చేయపోక అది ఓవర్ టర్న్ అయిపోయింది. సో వాళ్ళ ఆ కార్ నుంచి బయటకు వచ్చారు, కొంచెం క్యాష్ అవన్నీ తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేసిన ఇంకొక కార్ విచ్ వాజ్ అబ్జర్వింగ్ దిస్ ఫస్ట్ కార్ కి అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఇన్పుట్స్ ఇచ్చేదాన్ని ఆ కార్ లో కూర్చొని అందరూ అక్కడ నుంచి సీన్ నుంచి వెళ్ళిపోయి దే కేమ్ టు క్లోజ్ టు గచ్చిబౌలి. అక్కడ గచ్చిబౌలి ముందు ఐ థింక్ దే కేమ్ టు నార్సింగి అండ్ అక్కడ ఫ్రమ్ దేర్ దే స్ప్లిట్ అప్ ఇన్ టు గ్రూప్స్. దెన్ అగైన్ గచ్చిబౌలి వచ్చారు. అక్కడ మళ్ళీ స్ప్లిట్ అప్ అయ్యి 2 of them went try to go towards ముంబై. ఇంకొకరు అక్కడ మాధుర్పుర సైడ్ వెళ్ళిపోయారు, ఒకడు టువర్డ్స్ జడ్చర్ల వెళ్ళిపోయారు, ఇంకొకరు బెంగళూరు సైడ్, మళ్ళీ ఇంకొకరు కూడా అటు సైడ్ వెళ్ళిపోయారు. సో డిఫరెంట్ పీపుల్ ట్రై టు స్ప్లిట్ అప్ అండ్ గో అవే. సో ఈ ఇన్సిడెంట్ రిపోర్ట్ అయ్యి వెంటనే లోకల్ రాజన్నగర్ డీసీపీ, దెన్ సిసిఎస్ టీమ్స్, ఎస్ఓటీ టీమ్స్, లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ నుంచి అందరూ స్పాట్కి వెళ్ళారు. బికాస్ మనకి అక్కడ కార్ విచ్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ అక్కడే దొరికింది. సో అక్కడ నుంచి మనం ఈ ట్రేసింగ్ స్టార్ట్ చేశాం. హెల్ప్ తీసుకొని అతన్ని అప్రహెండ్ చేయటం, అతను ఇచ్చిన ఇన్పుట్స్ మీద సబ్సిక్వెంట్ గా వీళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దొరకడం జరిగింది. మల్టిపుల్ టీమ్స్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ డైరెక్షన్స్ లో వీళ్ళు బెంగళూరు ఇద్దరు పోతున్నారనే ఇన్ఫర్మేషన్ మీద రాయకల్ చెక్ పోస్ట్ లో అక్కడ పెట్టడం, తర్వాత ఇంకొక టీము ముంబై వెళ్ళిపోతుంది బస్సులో అని చెప్తే సంగారెడ్డి పోలీసు వాళ్ళు అక్కడ చెక్ పోస్ట్ పెట్టడం, అందరూ జాయింట్ ఎఫర్ట్. ఇది బోర్డర్ పోలీస్ కూడా అలర్ట్ ఉండి ఆ హైవేస్ మీద కరెక్ట్గా యాక్ట్ చేసుకోవటం. ఒక్కొక్కళ్ళని దొరికిన కొద్దీ మిగతా వాడి ఫొటోస్ కూడా వాళ్ళ ఫోన్లలో వీళ్ళకి దొరకటం, ఆ ఫోటో షేర్ చేసుకోవటం, దాంతో ఈజీగానే దొరికారు. ఇక్కడ వెపన్స్ కొన్ని కనిపిస్తున్నాయి కదా సార్, అది కూడా ఈ ప్లాన్ లో భాగంగా ఎవరైనా అటాక్ చేస్తే మనం కూడా అటాక్ చేయాలని పిస్టల్ కనిపించింది, టాయ్ ఉంది. తర్వాత ఈ హర్ష అనేవాడు ఎవరైతే ఉన్నారో 5 cases లో ఇంతకుముందు అఫెన్సెస్ లో ఉండు,
వాడు జైలుకి ములాఖాత్కి వెళ్ళి కూడా బయటకు వచ్చినప్పుడు కొంచెం హీరోయిక్గా ఒక రీల్ చేసి పెట్టుకోవటం, ఆ దాంట్లో ఆ చైన్స్ కానీ ఆ పిస్టల్ కానీ క్యారీ చేయడం జరిగింది. కాల నుంచి పనిచేస్తుంటాడు ఇతను. ట్రావెల్ చేసిన ప్రతిసారి క్యాష్ వస్తుంది అనేది ఆ డ్రైవర్ అబ్జర్వ్ చేసి మిగతా వాళ్ళకి షేర్ చేస్తే వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేస్తారు ఈ అఫెన్స్. అదే కార్లో వీళ్ళందరూ ఒక నలుగురు కలిసి ముందెళ్ళి రక్కీ చేసి ఆ ప్లేస్ కూడా ఐడెంటిఫై చేసుకొని ఎక్కడైతే ఐసోలేటెడ్గా ఉంటుందో ఎక్కడ స్లో చేయాలా, ఇతను ఆల్ బ్రేక్స్ అనేది ఒక బ్లింక్ ఇస్తే అతను స్లో చేయటం, ఇదంతా అతను యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది మధు. వాడిన ఏదైతే డిజైర్ వెహికల్ ఉందో అది మహబూబ్ నగర్ జడ్చెల్లకు సంబంధించింది, అనుదీప్ అని చెప్పి అతనిది వెహికల్. దీంట్లో వన్ ఆఫ్ ది అఫెండర్ ఫ్రెండ్ ఆ కార్ని ఎంగేజ్ చేసుకొని తీసుకొచ్చుకుంటారు. అతనికి కూడా ఐడియా ఉంది అఫెన్స్ అవుతుంది ఇదని. ముందు రోజు రక్కీ కూడా అదే కార్లో వీళ్ళందరూ కలిసి చేస్తారు, ఎక్కడ ఆపాలా ఎక్కడ అఫెన్స్ చేయాలి. 7 members లో 4 members కి ఏమో క్రిమినల్ హిస్టరీ ఉంది, కానీ వీళ్ళందరికీ ఒకరికొకరు ఇంటర్లింక్డ్ పరిచయం. దీంట్లో 2 బౌన్సర్స్ ఉంటారు, ఒకడు రియల్ ఎస్టేట్ ఉంటాడు, ఒకడు చీటర్ ఉంటాడు, ఒకడు హెచ్బి దొంగ ఉంటాడు. వీళ్ళందరినీ కలిసి అఫెన్స్ చేశారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.